కోర్టుల్లో దీన్ని స్పీడప్ చేయకపోతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన కార్యక్రమం కూడా మాటపడే కార్యక్రమం అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కమిటీని వేస్తారు, కోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మంత్రులు మాట్లాడతారు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని గౌరవించి త్వరితగతిని సమస్య పరిష్కరిస్తే అక్కడ చాలా ఉపశమనం దొరుకుతుంది అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీనివాస్ గారు అధ్యక్ష, ఇవి సుమారు 12,000 అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నారు సార్. కానీ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అండి. చాలామందికి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అలాగే లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్తోనే చాలామంది నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈరోజు పరిష్కారం అన్నారు కనుక ఈ ల్యాండ్కి ఎంతైతే ల్యాండ్ పోతుందో ఆ ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇస్తున్నారు. రెగ్యులైజేషన్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ చాలా దూరంగా ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ సరిపోవట్లేదు కనుక పట్టణ ప్రాంతంలోనే కావాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరూ కలిపి పట్టణం ప్రాంతంలోనే ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది అనుకుంటున్నామో దానికి సమాంతరంగానే రిజిస్ట్రేషన్ వాల్యూతో పాటు కల్పించాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా కొంతమంది కేసులు వేసి ఇది ఆపుతున్నారు. అంటే ఇది జరగకూడదనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు కనుక వారిని పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అధ్యక్ష? దేవస్థానం భూములు కనుక దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఇస్తూ అదే ఈక్వల్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ ఇస్తూ ఆ అమౌంట్ కూడా మనం దేవస్థానానికి ఇస్తూ ఇంత పారదర్శకంగా పరిష్కారం చూపిస్తున్నప్పుడు కోర్టులో కేసు వేసినటువంటి వాడిని అలాగే వదిలేస్తే ఇంకో 10 కేసులు వేస్తారు. ముందు ఆ కేసు వేసినటువంటి వాడిని పట్టుకొచ్చి వాడి మీద కేసు మనం ఫైల్ చేస్తే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దీనికి పరిష్కారం వస్తుంది. దయచేసి ఈ డైరెక్షన్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేవస్థానం భూములు మనకి సెంటిమెంట్ ఉంది, ఆ వాల్యూ ఆ ల్యాండ్ ఎంత అయితే ఆక్యుపై అయిపోయిందో ఆ ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇస్తున్నాం కనుక అలాగే రెగ్యులైజేషన్ అమౌంట్ కూడా దేవుడికి ఇస్తున్నాం కనుక దీని మీద కఠినంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు సార్ దీని గతంలో హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ జరిగినట్టుంది సార్. హౌస్ కమిటీ కూడా వేశారు. అధ్యక్ష, తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో దీని మీద హౌస్ కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. 2 సంవత్సరాల